న్యూస్ పేపర్ అయినా తగలబడిద్దో లేదో కానీ ఇది ఇంకా ఫాస్ట్ తగలబడిద్ది. ఈ ప్యాకెట్లు చూశారు కదా, చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తా ప్రతి స్కూల్ దగ్గర ఇవి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్యాకెట్లు చూశారు కదా, లేసు ఇట్లాంటి పేర్లే ఉండవు, ఇది లోకల్ పేర్లు ఇవి ఉంటాయి. మళ్ళీ గుజరాత్లో తయారు చేస్తారంట ఇవి. న్యూస్ పేపర్ అయినా తగలబడిద్దో లేదో కానీ ఇది ఇంకా ఫాస్ట్ తగలబడిద్ది. కానీ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్, దీంట్లో వాడే ఆర్టిఫిషియల్ యాసిడిటీ రెగ్యులేటర్స్, ఆర్టిఫిషియల్ కలర్సు, ఆర్టిఫిషియల్ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇవన్నీ కూడా పెద్దవారికి సంబంధించి ఎలా అయితే ఇంటెస్టైన్లో లోపల పెద్దవారికి సంబంధించిన ఎలా అయితే కంట్రోల్ అవుతుంది దానికి సంబంధించి ఉంటాయి. కానీ అమ్మేది మాత్రం చిన్నపిల్లలకి తెలియదు. వాళ్ళకి నోరుకి తీగా పుల్లగా ఉంటుందని ఎగబడి కొనుక్కుంటూ ఉంటారు. అయితే బ్రాండ్లు వేరు, బ్రాండ్లు తీసేయండి. అవి ఇంకొక ఇన్కమ్ ట్యాక్సుల కోసం, డబ్బుల కోసం పెద్ద మన గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తున్నాయి, మరి గవర్నమెంట్ రన్ చేయాలి కాబట్టి. కానీ వాటికన్నా కూడా మీరు ఈ లోకల్ చిన్న గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర, లేదంటే ఈ లేబర్ బస్తీల దగ్గర మీరు చూసినట్టయితే చిన్న షాపుల్లో ఈ టైప్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో స్మెల్ కోసం ఒక రెగ్యులేటరు, ఆర్టిఫిషియల్ కలర్స్ కోసం ఒకటి, తర్వాత ఇవన్నీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఉంటుంది. ఇవి చిన్నపిల్లల లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా పాడైపోద్ది. వీటి చూసి దీంట్లో మసాలాలు ఇవన్నీ యాడ్ చేసి, దీంట్లో ఈస్ట్ కావచ్చు, లేదంటే సోడా ఉప్పు కావచ్చు, ఇవి ఎక్కువ వాడటం వల్ల ఇంత పఫ్లాగా వస్తాయి. చూడండి, ఇట్లా ఊరిని ఇలా అంటే ఇంత పొడి చూడండి, ఇది మొత్తం అన్నా కూడా అసలు మీకు ఏమి లేదు, చేతికి అంటుకుపోతుంది. ఇంత పొడి అంతలా ఉప్పాలంటే వాడు దీంట్లో ఎంత సోడా ఉప్పు వేయాలి, ఎంత కారం మసాలాల టేస్ట్ తగలాలంటే. డైరెక్ట్ నిమ్మకాయ పిండితే బాగోదు, ఏదో ఉప్పు లాంటి నిమ్మప్పు లాంటిది వాడాలి. సోడా ఉప్పు వేస్తాడు. యాసిడిటీ రెగ్యులేటర్స్ అంట, ఇంకెక్కడ ఏదో రాసాడు, చదవడానికి కూడా అర్థం కావట్లేదు. యాంటీ క్రాకింగ్ ఏజెంట్ అంట, INS 551, ఫ్లేవర్ ఎసెన్సర్స్ అంట 627 INS అంట, గ్రౌండ్ స్పైసెస్, తర్వాత ఎసిడిటీ రెగ్యులేటర్ INS 330 అంట. పైనేమో మళ్ళీ మైదా, ప్రోటీను, ఆయిల్ ఎంత ఉంది, ఏం ఆయిల్ వాడతాం, పామ్ ఆయిల్ వాడతాం అంత నీట్గా రాసి, కింద మాత్రం ఈ రెగ్యులేటర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్సు. మరి డైరెక్ట్ నిమ్మకాయ పిండితే అది మెత్తగా అయిపోయింది కదా. ఇవన్నీ వాడటం వల్ల నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్లో చాలామంది క్యాన్సర్ల బారిన, డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోయి అల్సర్స్ బారిన, లేదంటే వాళ్ళకి చాలా రకమైన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ వారు ఇలాంటివి చర్యలు తీసుకోవాలి. ప్రతి పల్లెటూరులో చిన్న మారుమూల కూడా 5 రూపాయలు సమ్మని వెళ్ళిపోతుంది. మరి జాంకాయలు, దానిమ్మకాయలు ఇవి మాత్రం ఆడదాకా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఈ మార్కెటింగ్ ఈజీ,